హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ మన తెలుగు ఛానల్. ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ ఆఫ్ అన్పేస్. మనం అనుకున్న విధంగానే బ్యాక్ ఆఫీస్లో ప్రజెంట్ అయితే పొద్దున్నే లింక్ అనేది పోస్ట్ చేయబడింది. ఆ లింక్ ఏం చేశారు, మనం ఏ రకంగా మీటింగ్ అనేది చూడాలి, మనం అనుకున్న విధంగా లింక్ వచ్చిందా లేదా, ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాము. సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే నా తరపు నుంచి చిన్న రిక్వెస్ట్ ఉందండి. మీకు ఎవరైనా సరే మన ఫౌండర్స్ కానివ్వండి లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి కలకత్తాలో ఉన్నట్టయితే, అంటే కలకత్తాలో వాళ్ళు పని చేయడానికి కానీ లేకపోతే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళైనా సరే దయచేసి కుదిరినంత వరకు నా యొక్క నెంబర్కి 7207806195 కొద్దిగా కాల్ చేయమని చెప్పండి. ఎందుకంటే నాకు మా షాపుకు సంబంధించిన కొన్ని ఐటమ్స్ అనేవి అక్కడ కలకత్తాలో షాప్స్లో అయితే తీసుకోవాల్సి ఉంటుంది. నేను వెళ్ళి తెచ్చుకోవాలన్నా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. తెలిసిందే కదా, నార్త్ వాళ్ళు మన తెలుగు వాళ్ళకి పెద్దగా రెస్పాండ్ అవ్వరు. అక్కడ బిజినెస్ వ్యక్తులు మీరు 2-3 సార్లు అమౌంట్లు పంపించినా సరే 2-3 నెలలు లేట్గా వాళ్ళు సరుకు పంపిస్తున్నారు అనమాట. దానివల్ల మాకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మన వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు అక్కడ ఉన్నట్టయితే కొద్దిగా మనకి ట్రాన్స్పోర్ట్కి ఒకసారి 2 సార్లు మన అలవాటు అయితే రెండోసారి నుంచి మేమే తెప్పించుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. కాబట్టి కుదిరినంత వరకు కలకత్తాలో ఎవరైనా ఉంటే 7207806195 కొద్దిగా నాకు కాల్ చేసి చెప్పగలరు. ఓకేనా? చిన్న రిక్వెస్ట్ అయితే నా దగ్గర నుంచి. ఓకేనా? అలాగే ఇక్కడ దాదాపు నిన్న పొద్దున్న క్రిస్ జాన్సన్ సార్ ఒక పోస్ట్ పెట్టారండి FBలో. ఏం పెట్టారు? వాచ్ యువర్ ఓఈఎస్ న్యూ పాపప్ కమింగ్ సూన్. మీ యొక్క ఓఈఎస్ని చూస్తూ ఉండండి, కొత్త పాపప్ వస్తుంది అని చెప్పారు ఆయన. అదే టైంకి నేను ఇక్కడ మన వాట్సాప్ ఛానల్ ఏం పెట్టాను, క్రిస్ జాన్సన్ సార్ నుంచి కొత్తగా FBలో పోస్ట్ వచ్చింది, కొత్తగా పాపప్ వస్తుంది అన్నట్టుగా ఆయన మెసేజ్ పెట్టారు. నాకు తెలిసి పాత పాపప్లోనే లింక్ అనేది అప్డేట్ అవుతుంది అంతవరకే అన్నట్టుగా నేనైతే ఇక్కడ మన వాట్సాప్ ఛానల్లో పెట్టడం జరిగిందన్నమాట. ఆ రకంగానే కొత్త పాపప్ అయితే కాదు, పాత పాపప్లోనే లింక్ అనేది యాడ్ అయ్యింది అంతే. ఎడిట్ చేశారనుకోవాలన్నమాట. అదేం కొత్త పాపప్ అయితే కాదు. మొన్నటిదాకా ఏముండదంటే లింక్ పోస్టెడ్ హియర్ అని ఉండేది, ఇప్పుడేమో హియర్ లింక్ పోస్ట్ అని ఉందన్నమాట. అంటే మీ యొక్క లింక్ అనేది ఇక్కడ పోస్ట్ చేయబడుతుంది అని అప్పుడు ఉంది. ఇప్పుడు మనం పాపప్లో చెక్ చేసినట్టయితే లింక్ ఇక్కడ పోస్ట్ చేయబడింది అని ఉందన్నమాట. కానీ ఇక్కడ లింక్ ఏముంది అన్నట్టు మనం చూసుకున్నట్టయితే టాప్ డాట్ లైవ్ అనేది అందరికీ కూడా తెలిసిందేనండి. మనం ఎప్పుడో మన యొక్క బుజ్జి ఖలీఫా మీద యాడేస్ నుంచి టాప్ డాట్ లైవ్ అని చెప్పి అక్కడ దానికి పేరు పెట్టడం జరిగింది. ఆ విధంగానే ఎప్పుడైనా సరే అన్ని ఛానల్స్లో ఒకేసారి ఏదైనా వీడియో వచ్చిందంటే దాన్ని టాప్ డాట్ లైవ్ కింద కన్సిడర్ చేసి ఆ యొక్క మీటింగ్ పెట్టడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ మనకు ఒకటి కన్ఫర్మ్ అయింది ఏంటంటే యాస్ఆర్ మీటింగ్ అనేది మనం ప్రశాంతంగా యూట్యూబ్లో చూడడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే టాప్ డాట్ లైవ్ అనేది యూట్యూబ్కి సంబంధించిన లింక్ మాట అది. కాబట్టి ఏ ఛానల్ అయినా, అంటే మాటిడిగమ్మ ఛానల్ కానివ్వండి, క్రిస్ ఛానల్ కానివ్వండి, అదేవిధంగా రెడ్ రెఫరెన్స్ ఛానల్ కానివ్వండి, దిలాన్ సార్ ఛానల్ కానివ్వండి, ఇంకా ఎవరైతే ఎల్సీ మెంబర్స్ ఉన్నారో వారందరి ఛానల్లో కూడా యాస్ఆర్ మీటింగ్కి సంబంధించిన వీడియో అనేది ప్రతి ఒక్కరు యూట్యూబ్లో కూడా రావడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? కానీ ఇక్కడ మనందరికీ వచ్చే ఇంకో డౌట్ ఏంటంటే మరి ఓకనట్లో పెట్టడం లేదా అండి అని చెప్పి కొంతమంది ఫౌండర్స్ అయితే అడిగే అవకాశం ఉంది. నేను 2 రోజుల బట్టి చెప్తున్నాను, ఓకనట్లో మనకి మీటింగ్ పెట్టాలంటే మన యొక్క ఓఈఎస్లోకి ఓకనెక్ట్ అనేది ఆల్రెడీ ఇంటిగ్రేషన్ అయ్యి ఉండాలి. అంటే ఈజీగా మనం చెప్పుకోవాలంటే మనం ఏదైనా బండి కొంటున్నామండి, ఖచ్చితంగా టెస్ట్ డ్రైవ్ అనేది చేస్తాం కదా. అంటే బండి ఎలా పనిచేస్తుంది అంటే ఒకసారి చెక్ చేయాలి కదా. ఇక్కడ చెక్ చేయకుండా మనం ఎవరు కూడా ఓకనెక్ట్ మనకి ఇచ్చి చెక్ చేయకుండా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది దాంట్లో మీటింగ్ పెట్టేద్దామని చెప్పి మీటింగ్ పెట్టారనుకోండి, ఖచ్చితంగా దాంట్లో ఎర్రర్స్ రావడము, మీటింగ్ స్టక్ అయిపోవడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ యాస్ఆర్ మనకి గతంలో లాగే టాప్ డాట్ లైవ్లోకి అయితే పెట్టడం జరుగుతుంది. నేను చెప్పిన విధంగా నిన్న మనం ఏదైతే అనుకున్నామో, ఒకవేళ జూమ్లో మీటింగ్ ఉన్నట్టయితే జూమ్లో మీటింగ్ ఉంటుంది, ఆ జూమ్ రికార్డ్ అనేది డైరెక్ట్గా యూట్యూబ్లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తారు. ఇక్కడ కొద్దిగా మైనస్ కూడా ఉంది మనకి. యూట్యూబ్లోకి మన యాస్ఆర్ వచ్చి చెప్తున్నారు కాబట్టి కొన్ని విషయాల్ని పూర్తిగా చెప్పడానికి అయితే అవకాశం ఉండదు, కొన్ని మాత్రం ఆయన స్కిప్ చేస్తారన్నమాట. కొన్ని విషయాలు మాత్రమే మనకి క్లారిటీ అనేది ఇస్తారు. ఓకేనా? కాబట్టి కుదిరినంత వరకు ఇంకా ఎవరైనా సరే ఆ మీటింగ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది మీకు జాయిన్ అవ్వడం రాకపోయినా, అంటే కొంతమందికి పాపప్ మెసేజ్ చూడడం కూడా రాదు, మనం చాలాసార్లు చెప్పాం. ఒకవేళ మీకు అది ఇబ్బంది అనిపిస్తే కింద మన యూట్యూబ్ ఛానల్ కిందే కామెంట్ సెక్షన్లోనూ డిస్క్రిప్షన్లో కూడా నా టెలిగ్రామ్కి సంబంధించిన లింక్ ఇస్తున్నాను. అలాగే నా వాట్సాప్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా ఇస్తున్నాను. దీంట్లో ఆన్పేస్కి సంబంధించిన అప్డేట్స్ 99% ఎక్కువ వస్తాయి, మిగతాయి చాలా తక్కువ వస్తాయి అన్నమాట. కాబట్టి కుదిరినంత వరకు ఈ 2, అంటే వాట్సాప్ ఛానల్ ఒకటి ఉండి టెలిగ్రామ్ ఛానల్ 2 మీరు
జాయిన్ అవ్వండి. వాటిలో జాయిన్ అయినట్టయితే నేను ఈ లైవ్ అనేది వచ్చినగానే మీకు ఆ రెండిట్లో కూడా షేర్ చేస్తాను. ఎవరికైతే పాపప్ మెసేజ్లు ఓపెన్ చేసుకోవడం ఇవన్నీ కొద్దిగా రిస్క్ అనిపిస్తాయో వీళ్ళందరూ కూడా అయితే నా టెలిగ్రామ్లో కానివ్వండి లేదా నా వాట్సాప్ ఛానల్లో కానివ్వండి జాయిన్ అయితే ఖచ్చితంగా ఆ లింక్ అనేది నేను రాగానే ఈవినింగ్ మీకు పోస్ట్ చేస్తాను. ఇంతకీ మనకి మీటింగ్ ఏ టైంకి వస్తుందంటే మన ఇండియా టైం ప్రకారం 9:30కి అయితే వస్తుందన్నమాట. అంటే 9 దాటిన తర్వాత ఎప్పుడైనా సరే మనకి దాంట్లో కనపడడానికి ఛాన్స్ ఉంది. ఎవరికైతే ఓఎస్ ఓపెన్ చేసుకోవడం వచ్చి పాపప్ చెక్ చేసుకోగలరో వాళ్ళందరూ మీరే చేసుకోండి. ఒకవేళ ఇబ్బంది అనుకున్న వాళ్ళు నేను ఇచ్చిన టెలిగ్రామ్ అలాగే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా నేను దాంట్లో ఈవినింగ్ పోస్ట్ చేస్తాను. ఓకేనా. ఇక్కడ మనకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అదేంటండి, మనం మ్యాక్సిమం ఓకనట్టే ఎక్స్పెక్ట్ చేసాం కదా, ఇంతకాలం మనం వెయిట్ చేసాం, దాదాపు 6-7 నెలలు అయింది, మరి అయినా సరే ఓకనట్టే ఎందుకు అవ్వట్లేదు, ఇప్పుడు కూడా మళ్ళీ జూమ్లో పెడితే పెద్ద తేడా ఏముందని చెప్పి కొంతమంది ఫౌండర్స్ అయితే కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. మనం ఎప్పుడు కూడా ఆలోచించాల్సింది ఒకటేనండి, టెక్నికల్గా మనం ఆలోచించాలి. ఎందుకంటే క్యాజువల్గా మనం మాట్లాడుకున్నట్టయితే మన యాసారు టెక్ టీమ్తో ఒకవేళ ఓకనట్ మీటింగ్ సంబంధించి వాళ్ళు ఏం టెస్టింగ్లు జరిగినా సరే, అంటే మనకు వచ్చిన 1-2 ఇన్ఫర్మేషన్లు అవి కరెక్టా కదా తెలీదు, బట్ ఏంటంటే వాళ్ళు ఓన్గా మీటింగ్లు పెట్టుకున్నా సరే వాళ్ళు ల్యాప్టాప్లోనే మీటింగ్లు పెట్టుకుంటారు. అది కూడా ఒక 50 మంది 100 మంది స్టాఫ్తోనే మీటింగ్ పెట్టుకుంటారు అనమాట. అంతేగాని ఒకేసారి 2-3 లక్షల మంది ఫౌండర్స్తో మీటింగ్ కండక్ట్ చేయడానికి ఆ లింకు పనిచేసే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఎందుకంటే 1-2 సార్లు కూడా టెస్ట్ చేయకుండా డైరెక్ట్గా ఇచ్చినా వర్క్ చేయదు. కాబట్టి జాయిన్ అవుదాం అనుకున్నా సరే జాయిన్ అవ్వడానికి ఆస్కారం ఉండదు అన్నమాట. కాబట్టి ఇవ్వలేదు అనుకుంటున్నాను నేను పర్సనల్గా. ఎందుకంటే ఇంటిగ్రేషన్ అవ్వకుండా అదైతే ఓపెన్ అవ్వదు. నేను దాదాపు 2 రోజులు బట్టి అదే చెప్తున్నాను. కానీ కొంతమంది కొద్దిగా హడావిడి చేయడం వల్ల చాలామంది ఫౌండర్స్ అయితే డిస్టర్బ్ అయ్యారని మనం ఇక్కడ అనుకోవచ్చు. మరి ఖచ్చితంగా ఓకనట్లోనే వస్తుంది అన్నట్టుగా కొంతమంది అయితే ఎక్కువ హడావిడి చేయడం వల్ల యూట్యూబ్లో కానివ్వండి లేదా వేరే ఇతరగా చాలామంది అయితే హడావిడి చేశారు. దానివల్ల మన ఫౌండర్స్ అయితే ఇంకా అదే ఫిక్స్ అయిపోయారు అన్నమాట. కాబట్టి నేను ఎప్పుడు చెప్తా ఉన్నాను, ఏది రైట్ ఇన్ఫర్మేషన్ వస్తుందో దాన్ని మాత్రమే తీసుకోండి. అది నా దగ్గర నుంచి వచ్చినా ఎవరి దగ్గర నుంచి వచ్చినా, ఓకేనా. అంతేగాని పర్టికులర్గా నాదే అని నేను చెప్పను. మీకు ఎవరి దగ్గర నుంచి అయితే రైట్ ఇన్ఫర్మేషన్ వస్తుందో వాళ్ళ దగ్గర నుంచి మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. ఇప్పుడు చూశారు కదా, ఏదైనా ఒక అప్డేట్ వచ్చిందంటే, ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే మొత్తం ఎల్సీ మెంబర్స్ అందరూ కూడా పోస్టులు పెడతారు. ఇక్కడ జూలీ మేడం పెట్టారు, క్రిస్ జాన్సన్ సార్ పెట్టారు, అలాగే తామ్జా మేడం కూడా పెట్టారు. ఓఈఎస్లో వచ్చిన ఒక పాపప్లో ఒక లింక్ యాడ్ అయినందుకు ఎంతమంది మెసేజ్లు పెట్టారన్నమాట. కాబట్టి నిజంగా ఓకనట్లో మనకు మీటింగ్ వస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఓకనట్లో మీటింగ్ వస్తుంది అన్నట్టుగా వాళ్ళందరూ పెడతారు. అప్పుడు మనం ఈజీగా దాన్ని కన్సిడర్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ నేను అనుకుంటుంది ఏంటంటే, ఒకవేళ మనకేమైనా దశ బాగుండి అంటే మన యాసార్కి ఏమైనా ఇంట్రెస్ట్ ఉండి పెట్టాలి అనుకుంటే ఓకనట్లో వాళ్ళు మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్ని డైరెక్ట్గా యూట్యూబ్లో లైవ్ స్ట్రీమింగ్ కూడా చేసిన రోజులు చాలా ఉన్నాయన్నమాట. చెయ్యాలనుకుంటే అలా చేయొచ్చు. ఒకవేళ దాంట్లో ఇంకా ఏవైనా సరే ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా జూమ్లో మాత్రమే చేయడానికి ఛాన్స్ ఉంది. ఓకేనండి. ఇక్కడ ఛాన్స్ లేదని కూడా చెప్పలేము, ఛాన్స్ ఉంది. బట్ ఏంటంటే మనకి ఇచ్చే అవకాశం లేదు. డైరెక్ట్గా వాళ్ళే మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్ అనేది యూట్యూబ్లో లైవ్ స్ట్రీమింగ్ చేయొచ్చు. ఒకవేళ ఓకనట్లు ఇంకేమైనా ఫీచర్స్ యాడ్ చేయాలన్నా లేదా ఇంకేమైనా గ్లిచెస్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కేవలం జూమ్ నుంచే లైవ్ చేయడానికి ఆస్కారం ఉందన్నమాట. ఇది అసలైన థియరీ. అంతేగాని దీన్ని ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇప్పుడు ఈ మీటింగ్లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నది కూడా కొంతవరకు మాత్రం మాట్లాడుకుందాం. ఎందుకంటే అన్నీ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు కాబట్టి ఈజీగా మనకు కొన్ని అప్డేట్స్ అనేవి వేస్తారు, చెప్తారు. ఆ అప్డేట్స్తో పాటు మన సిస్టంలో అప్డేట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి, అలాగే ఓకనట్కి సంబంధించి కానివ్వండి మిగతా విషయాలకు సంబంధించిన కానీ ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా మనకి ఈరోజు మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. మ్యాక్సిమం అమౌంట్ల గురించి చెప్పరని నేనైతే పర్సనల్గా అనుకుంటున్నాను. కాబట్టి అమౌంట్స్ గురించి కాకుండా మిగతా వాటి గురించి మనకి క్లారిటీ ఇస్తారు. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పానండి, ఆన్ పేస్ అనేది రియల్ బిజినెస్, రియల్ ఎంప్లాయీస్, రియల్ కంపెనీ. కాబట్టి ఇక్కడ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ మనది కూడా డిజిటల్ ప్రోడక్ట్ అనేది మనం సేల్ చేస్తాం. ఆ సేల్స్ ద్వారా వచ్చే కమిషన్ అందరికీ షేర్ చేస్తాం. అంతేగాని ఇక్కడ బిజినెస్ అవ్వకుండా డబ్బులు వస్తాయని ఎవరు చెప్పినా సరే అది 100% ఫేక్ ఇన్ఫర్మేషన్ కింద ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంతేగాని సార్ అప్డేట్ చెప్పగానే రేపు పొద్దున్నే వ్యాలెట్లో డబ్బులు పడిపోతాయి, ఎల్లుండి పొద్దున్నే మీరు అందరూ లక్షాధికారులు అయిపోతారు, కోటీశ్వరులు అయిపోతారు అనేది 99 కాదు 100% తప్పుడు వాక్యాలు. కేవలం మన సిస్టమ్ పూర్తిగా బ్యాక్ వచ్చి మన సిస్టమ్ గతం కన్నా ఇంకా ఫాస్ట్గా రన్ అయినప్పుడు ఆ సిస్టమ్ ఆటోమేటిక్గా కస్టమర్స్కి నచ్చుతుంది, మనం కూడా వాడడానికి ఈజీగా ఉంటుంది. అప్పుడు మనం ఆటోమేటిక్గా మార్కెట్లోకి వెళ్తాం. ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ జరగాలండి. ఒకేసారి జరిగే ప్రాసెస్లన్నీ కూడా కావన్నమాట. ప్రతి ఒక్కటి కూడా ఒకదాని తర్వాత ఒకటైతే స్టెప్ బై స్టెప్ జరుగుతూ ఉండాలి. అప్పుడు మాత్రం మనకి అన్నీ కూడా క్లియర్గా జరుగుతాయి. ఓకేనా. అంతేగాని మనం ఊహించుకున్నంత మాత్రాన, మనం అనుకున్నంత మాత్రాన, మనం ఇలా చేయకపోతే కంపెనీ వేస్ట్ అనుకున్నంత మాత్రాన కంపెనీ ఎప్పుడు తక్కువ అయిపోదు. అలాగని చెప్పి కంపెనీని మనం ఎప్పుడు
హైప్ చేయొద్దు. నేను చాలాసార్లు ప్రతి వీడియోలో చెప్తాను, కంపెనీని ఎప్పుడు హైప్ చేయొద్దు. ఆ విధంగానే కంపెనీని ఎప్పుడు కూడా తక్కువ చేయొద్దు. జస్ట్ కంపెనీలు ఏం చెప్తున్నారు దాన్ని మాత్రం ఫాలో అవుదాము. ఇంకా ఫేస్బుక్లో వచ్చాయి, వాట్సాప్లో వచ్చాయి, ఇంకేట్లో పడితే అట్లా ఏ వచ్చినా సరే దాన్ని అన్నింటినీ నమ్మాలంటే అది మనం ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది, మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. ఓకేనా? కాబట్టి ఒకవేళ ఓ కరెంట్లో ఇస్తే అంటే ఓ కరెంట్లో ఇవ్వడం అంటే మనకైతే లింక్ ఎవరు, నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా మనకైతే లింక్ ఇచ్చే ఛాన్స్ అవకాశం లేదు. ఒకవేళ వాళ్ళు ఓ కరెంట్లో పెట్టి ఆ యొక్క లైవ్ని యూట్యూబ్లో పెడితే హ్యాపీ, లేదా జూమ్లో పెట్టి దాంట్లో పెట్టినా సరే టెన్షన్ పడద్దు. అప్పుడు సిస్టమ్ అనే దాని గురించి మన ఆన్సర్ చెప్పడానికి ఛాన్స్ ఉంది. సిస్టమ్ ఎప్పుడు వస్తుంది ఏంటి ఈ విషయాలు మాత్రమే పబ్లిక్ ప్లాట్ఫామ్లో చెప్తారన్నమాట. అమౌంట్ల గురించి కానీ వాటి గురించి కానీ మ్యాక్సిమం చెప్పే అవకాశాలు చాలా తక్కువే ఇక్కడ ఉన్నాయి. ఓకేనా? కాబట్టి టెన్షన్ తీసుకోవద్దండి. మనం జస్ట్ ఎక్స్పెక్ట్ చేసామంతే. ఇంకా ఏం చెప్తారు, ఇంకా వెరిఫికేషన్ గురించి కానీ ఇంకా వేరే వాటి గురించి ఏమైనా చెప్తారా అనేది కూడా మనం మీటింగ్లో వెళ్ళి విన్న తర్వాత మాత్రమే చెప్పగలం. యూట్యూబ్లో రావడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే మనం ఏదైనా పాయింట్లు మిస్ అయినప్పుడు వెనక్కి వెళ్ళి చూసుకోవడం ఆప్షన్ కూడా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఫౌండర్స్ కూడా చాలామంది డిస్టర్బ్ అవుతున్నారండి. రీసెంట్గా నేను స్టార్టింగ్లో చెప్పిన నెంబర్కి అయితే ఒక ఫోన్ వచ్చింది. ఆ పాపప్ మెసేజ్ అంటే ఏంటి అని చెప్పి ఒక ఫౌండర్ నన్ను అడగడం జరిగిందన్నమాట. పాపప్ మెసేజ్ అంటే మనకు ఒక మెసేజ్ని మన ఓఈఎస్లో పాపప్ ద్వారా అంటే నువ్వు నొక్కగానే ఓపెన్ అయ్యేలాగా చేస్తారంటే దాన్నే పాపప్ మెసేజ్ అని చెప్పాను. ఆయన అంటారు రేపు ఎల్లుండి అంటున్నారేంటి అన్నారు. మీరు ఏ ఛానల్ చూసారండి అన్న. ఇంతకీ మీది ఏ ఛానల్ అని చెప్పి నన్ను అడుగుతున్నారు అన్నమాట. ఈ రకంగా ఉన్నారు అంటే అర్థం చేసుకోండి. ఎవరికి ఫోన్ చేస్తున్నారో కూడా తెలియకుండా ఫోన్ నెంబర్ దొరికింది కదని ఫోన్ చేస్తున్నారు. నేను అప్పటికి భోజనం చేస్తున్నా, సర్లే పాపం ఎవరో ఫోన్ చేశారు కానీ మాట్లాడుతున్నా. అందుకే నేను అంటూ ఉంటాను ఎప్పుడు కూడా ఆన్ పేజ్కు సంబంధించి అయితే డౌట్స్ ఎవరు కూడా నాకు కాల్ చేసి అడగద్దు. ఎవరైనా సరే యూట్యూబ్లో అడగండి. మీరు కామెంట్ పెడితే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. కాబట్టి మీ వల్ల 10 మందికి తెలుస్తుంది. అంతేగాని 10 మందికి పర్సనల్గా నేను ఫోన్ చేసి చెప్పలేను. అలాగే మీరు కూడా ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికి ఒకే ఆన్సర్ అనేది ఇవ్వలేను అనమాట. యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది మన ఆన్ పేజ్లో ఎక్కువ. ఇంకా నేను మిగతాయి చేస్తున్నాను అంటారా, వాటిలో నాకు 50 మంది జాయిన్ అవుతారు, 100 మంది జాయిన్ అవుతారు, వాళ్ళతో మాత్రం మాట్లాడతాను సరిపోతుంది. ఇక్కడ అలా కాదు, ఆన్ పేజ్లో మాట్లాడితే అందరితో మాట్లాడాలి, లేకపోతే ఎవరితో మాట్లాడకూడదు అన్నమాట. ఓకేనా? అది అర్థం చేసుకోండి. అలాగే నేను స్టార్టింగ్లో చెప్పిన విధంగా ఎవరైనా కోల్కతాలో ఫౌండర్స్ తెలిసిన వాళ్ళు కానీ ఉంటే దయచేసి 7207806195 కొద్దిగా నాకు కాల్ చేయండి. నాకు కూడా కొంచెం వర్క్ అనేది అవుతుంది, కొంచెం నాకు ఎంతో కొంత సాయం చేసే వాళ్ళు అవుతారు. ఓకేనా? ఈ యొక్క సాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. దయచేసి ఎవరు కూడా ఆన్ పేజ్కు సంబంధించి అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఫోన్స్లో అడగద్దండి. ఎందుకంటే నేను యూట్యూబ్లోనే చెప్తాను. మీకు ఏం డౌట్ ఉన్నా యూట్యూబ్లో కామెంట్ పెట్టండి. ఒకవేళ మీకు రిప్లై ఇవ్వలేదంటే వేరే వాళ్ళు సేమ్ క్వశ్చన్ అడిగారని మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు, లేదా నా దగ్గర దానికి ఆన్సర్ లేదని మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. వీడియోలు ఇంతే ఉంది, వెయిట్ చేద్దాం. బీ పేషెంట్స్, ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏది వచ్చినా మనం మంచిగా అనుకుందాము. గుడ్ ఆర్ బ్యాడ్ అంతా దేవుడు చేసేది. మనం దేవుడి మీద భారం వేసి మీటింగ్లోకి వెళ్ళిపోదాం. మన సరే ఏం చెప్పాలనుకుంటున్నారో అదే చెప్తారు, ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. ఓకేనా? వీడియోలు ఇంతే ఉంది. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఇచ్చిన వాట్సాప్ గ్రూపు వాట్సాప్ ఛానల్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఒకవేళ మీకు మీటింగ్ సంబంధించిన వీడియో రాగానే నేను దాంట్లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ అండి.